నమస్కారం. పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, బమ్మెర పోతన గారు రాసిన 12 స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం. నారదుండు బ్రహ్మకిట్లనియే. చతురాస్యుండవు వేల్పు పెద్దవు జగత్సర్గానుసంధాయివి, ఈ శృతి సంఘాతముని ముఖాంబుజములన్ శోభిల్లు, శబ్దార్థ సంయుతమై సర్వముని కరామలకమై ఉండున్ గదా. భారతీ సతీ ఇల్లాలట నీకున్ ఓ జనక, నా సందేహమున్ పాపవే. ఓ జనక, నా సందేహముం పాపవే. తండ్రి, నువ్వు 4 ముఖాలు కలవాడవు, దేవతలందరికీ పూజ్యుడవు, ప్రపంచ సృష్టి కూర్పరివి. వేదాలు మొత్తం నీ ముఖం నుంచే వెలువడ్డాయి. వాటి వాగర్ధాల రూపంతో కూడిన సమస్త లోకతత్వం నీకు అరచేతిలోని ఉసిరిక వంటిది. అంతకు మించి సాక్షాత్తు ఆ సరస్వతి నీ ఇల్లాలు. నా సంశయాలను తీర్చవు. ప్రారంభాది వివేకమెవ్వడు సగున్, ప్రారంభ సంపత్తికాధారం వెయ్యది. ఏమి హేతువు యదర్థం వే స్వరూపంబు, సంసారానుక్రమమూర్ణనాభిపగిదిన్ సాగించెదెల్లప్పుడున్. భారం వెన్నడు లేదు నీ మనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా, నీ మనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా. ఈ జగాన్ని ఇలా సృష్టించాలనే తెలివిని మొదట్లో నీకెవరు కలిగించారు? ఏ ఆధారంతో లోక సృష్టిని మొదలుపెట్టావు? అలా ఆరంభించడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? దాని అసలు స్వరూపం ఎలా ఉంటుంది? ఎడతెరిపి లేని ఈ సాలెగూడు లాంటి సృష్టి క్రమాన్ని ఎలా అల్లుకుంటూ వస్తున్నావు? ఓ వాక్పతి, ఈ సృష్టి కార్యాన్ని ఎప్పుడూ ఒక బరువుగానూ భావించవు. నిజంగా నీ మనుగడ అందరి వల్ల కాని పని. నాకుంజూడగ నీవు రాజవనుచున్నాడన్, యథార్థ స్థితిన్ నీకంటెన్ ఘనుడొక్క రాజుగలడో. నీవంతకున్ రాజవో, నీవు అంతకున్ రాజవో. నీకే లాభము రాదలంచి జగముల్ నిర్మించెదు, ఈ చేతనానీకం వెందు జనించు ఉండు అడగున్ నిక్కంబు భాషింపుమా. ఈ చేతనానీకంబు ఎందు జనించున్ ఉండున్ అడగున్ నిక్కంబు భాషింపుమా. ఆలోచించి చూడగా నా మట్టుకు నాకు ఈ సృష్టి అంతటికి నువ్వే అధిపతివి అనిపిస్తుంది. నిజానికి నిన్ను మించిన మహానుభావుడు మరొకడు ఉన్నాడా? లేక నీవే సర్వాధికారివా? నువ్వు ఏమి ఆశించి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంటావు? ఈ జీవి చైతన్యం అంతా ఎక్కడ పుడుతుంది, ఎక్కడ నిలుస్తుంది, ఎక్కడ అంతమవుతుంది? ఇందులో ఉన్న యథార్థ భావాన్ని చెప్పవు? సదసత్సంగతి నామరూప గుణదృశ్యం వైన విశ్వంబు నీ హృదధీనంబు గదా. ఘనుల్ సములు నీకెవారలున్ లేరు, నీ పదమత్యున్నతము. ఇట్టి నీవు తపమున్ ప్రావీణ్యయుక్తుండవై, మదినే ఈశ్వరు గోరి చేసితివి తన్మార్గంబు సూచింపవే. మదిన్ ఏ ఈశ్వరున్ కోరి చేసితివి తన్మార్గంబు సూచింపవే. ఉన్నది లేనిది అనే వాటి సహవాసం వల్ల ఈ ప్రపంచం అంతా నామరూప స్వభావాలతో కనిపిస్తుంది. అది నీ సంకల్పానికి లోబడి ఉంటుంది. నీకంటే గొప్పవారు కానీ, నీతో సాటివచ్చేవారు కానీ మరెవ్వరూ ఉండరు. నీ స్థానం ఎంతో గొప్పది. ఇలాంటి మహాఘనుడవైన నువ్వు ఏ దేవదేవుని గూర్చి నేర్పరితనంతో తపస్సు చేశావు? ఆ అన్వేషణనంతా వివరించి చెప్పవు? అంభోజాసన నీకు నీసుడు గలండంటేని
తత్పక్షమందంభోజాత భవాండము ఏ విభుని లీలాపాంగ సంయుక్తి చే సంభూతంబగు వర్తమానమగు సంచన్నంబగున్ తద్విభున్ సంభాషింపగవత్సునే తలపనే చందంబువాడాకృతిన్. ఓ బ్రహ్మ, నీకు పరమవిభుడు ఇంకొకడు ఉన్నాడా? ఉన్నట్లయితే అతడి కడగంటి విలాసమే ఈ బ్రహ్మాండం పుట్టుకకు కారణమా? ఆ విలాసం వల్లనే ఈ విశ్వం వర్ధిల్లుతూ లయిస్తూ ఉంటుందా? అట్టివానిని మనస్సులో ఊహించుకోవచ్చునా? అసలు అతడి రూపు ఎలా ఉంటుందో? తోయజ సంభవనాకీ తోయము వివరింపు చాలదోచిన నేనా తోయము వారికి నన్యుల తోయములంచెందకుండ ధ్రువమెరిగింతున్. ఓ పద్మోద్భవ, నాకీ విషయమంతా విశదపరచు. ఆ వృత్తాంతం బాగా సరైనదని నాకు తోస్తే నేను దాన్ని నా వాళ్లకు చెప్పగలుగుతాను. అందువల్ల వాళ్ళు వేరే మార్గాల వైపుకి పయనించరు అని నొక్కి చెప్పగలను. దేవా, భూత భవిష్యద్వర్తమానంబులగు వ్యవహారంబులకు నీవా వల్లభుండవు. నీ ఎరుంగని అర్థంబొండెద్దియూ లేదు. విశ్వప్రకారంబు వినిపింపుమనిన విని వికసిత ముఖుండై విరించి ఇట్లనియే. దేవా, గడిచిన గడుస్తున్న గడవబోయే లోకధర్మాలన్నిటికీ నీవే పాలకుడవు. నీకు తెలియని సంగతి మరొకటి అంటూ ఏమీ ఉండదు. ఈ సృష్టి విధానం యావత్తూ నాకు వినిపించు అని నారదుడు అడగగానే విప్పారిన ముఖంతో బ్రహ్మ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రారా బుధులు విరక్తులుగారా, ఈ రీతి నడుగగా నేరరు విస్మేరావహము భవన్మతమౌరా, నా విభుని మర్మమడిగితి వత్సా, నా విభుని మర్మము అడిగితి వత్సా. ఓ కుమారా, ఇంతకు మునుపు నా దగ్గరకు జ్ఞానవంతులు రాకుండా ఉన్నారా? వారందరూ విరాగులు కాకుండా ఉన్నారా? కానీ ఈ తీరున వారెవరూ అడగలేకపోయారు. నువ్వు ఆ దైవం మర్మాన్ని గూర్చి ప్రశ్నించావు. నానాస్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప విజ్ఞానం బేమియులేక తొట్రుపడ నిచ్చన్, నాకు సర్వానుసంధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిత్యమున్ను. ఏనా ఈశ్వరునాజ్ఞగాక జగముల్ నిర్మింప శక్తుండనే, ఏను ఆ ఈశ్వరున్ ఆజ్ఞగాక జగముల్ నిర్మింప శక్తుండనే. నానా రకంగా ఉండే ఈ చరాచర జగత్తు అంతటినీ నాకు నేనుగా సృష్టించేంతటి తెలివి ఏమాత్రమూ నాకు లేదు. అందువల్ల మొదట్లో చాలా తడబడ్డాను. ఈ సమస్తాన్ని సమన్వయపరచుకొని ఈ సృష్టికి యథేచ్ఛగా శ్రీకారం చుట్టగల అవగాహనను ఆ పరమాత్మ ఔదార్యంతో నాకు ప్రసాదించాడు. ముందుగా ఆ దైవం ఆనతి లేకపోతే దీన్ని సృష్టించగల శక్తిని పొందగలిగేవాడినే కాను. అనఘా విశ్వమునెల్ల దీప్తముగజేయన్నే సమర్థుండనే, ఇన చంద్రానల తారకాగ్రహగణం బేరీతి నారీతి నెవ్వని దీప్తిం ప్రతిదీప్తమయ్యే భువనవ్రాతంబు తద్దీప్తి చేనను దీప్తం బగునట్టి ఈశ్వరునకే నశ్రాంతమున్ మ్రొక్కెదన్. ఈశ్వరునకు ఏను అశ్రాంతమున్ మ్రొక్కెదన్. పుణ్యవర్తనుడా, నేను ఈ లోకాన్నంతటినీ వెలిగింపచేసేటంతటి శక్తిమంతుణ్ణి కాను. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, గ్రహాలు చిన్న చుక్కల వలనే ఈ లోకం అంతా పరమాత్మ కాంతిని అనుసరించి వెలుగొందుతూ ఉంటుంది. అలాంటి ఈశ్వరునికి ఎల్లవేళలా మొక్కుతూనే ఉంటాను. వినుమీ ఈశ్వరు దృష్టి మార్గమున నావేశింప శంకించి సిగ్గున సంకోచమునందు మాయ వలనన్ కుంఠీభవత్ప్రజ్ఞచే నను లోకేశ్వరుడంచు మ్రొక్కు మతిహీనవ్రాతముంజూచి నేనని శంబున్ నగి ధిక్కరింతు హరిమాయా కృత్యమంచున్ సుతా.
విను, ఈశ్వరుడి నుంచి పుట్టిన మాయ అతని బుద్ధియందు ప్రవేశించడానికి సందేహించింది. సిగ్గుతో ముడుచుకొనిపోయింది. ఆ మాయకు లొంగి ప్రజ్ఞను కోల్పోయిన వారు నన్నే జగద్గురువు అనుకొని అదే పనిగా దండాలు పెడుతుంటారు. నాయనా, ఈ బుద్ధిహీనులను చూసి ఇది నేను హరిమాయగా భావించి నాలో నేనే నవ్వుకుంటాను. నేను ఆ మొక్కుల్ని ఎన్నడూ స్వీకరించను. ఎవరైనా తనలో లేని మాహాత్మ్యాన్ని తనదిగా ఆపాదించి ఆదరించేటప్పుడు భాగవతుడు దాన్ని దైవపరం చేయడం ముఖ్యం అని దీని సందేశం. జీవుడుగా పుట్టింది ఆ దైవం మాయ వల్లనే కదా. మరియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును, జన్మ నిమిత్తంబులైన కర్మంబులును, కర్మక్షోభకంబైన కాలంబును, కాల పరిణామహేతువైన స్వభావంబును, భోక్తయైన జీవుండును, వాసుదేవుండక నిరుంగుము. వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు సిద్ధంబు. నారాయణ నియమ్యంబులు లోకంబులు. దేవతలు నారాయణ శరీర సంభూతులు. వేద యాగ తపో యోగ విజ్ఞానంబులు నారాయణ పరంబులు. జ్ఞాన సాధ్యంబగు ఫలంబు నారాయణునధీనంబు. కూటస్థుండును సర్వాత్మకుండును సర్వద్రష్టయునైన ఈశ్వరుని కటాక్ష విశేషంబున సృజింపంబడి ప్రేరితుండనై సృజ్యంబైన ప్రపంచంబు సృజించుచుండుదు. నిర్గుణుండైన ఈశ్వరుని వలన రజసత్వ తమో గుణంబులు ప్రభూతంబులై ఉత్పత్తి స్థితి లయంబులకు పాలుపడి కార్యకారణ కర్తృత్వ భావంబులందు ద్రవ్యంబులైన మహాభూతంబులును, జ్ఞానమూర్తులైన దేవతలును, క్రియారూపంబులైన ఇంద్రియంబులును ఆశ్రయంబులుగా నిత్యముక్తుండయును మాయా సమన్వితుండైన జీవుని బంధించు. జీవులకు నావరణంబులయి ఉపాధిభూతంబులైన 3 లింగంబులు చేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబుగల ఈశ్వరుండి విధంబునన్ క్రీడించుచుండు. దేహస్థితికి మంచి ఉపాదానాలు భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే మహాభూతాలు. వీటి పుట్టుకకు కారణాలై విధిగా చేయదగ్గ కర్మలు, వాటిని గూర్చి కలవరం పుట్టించే కాలము, ఆ కాలంలోని మార్పుకు కారణమైన స్వభావము, ఆయా కర్మఫలాలను అనుభవించే జీవుడు వాసుదేవుడే అని తెలుసుకో. ఆ వాసుదేవుడికి భిన్నమైనదేదీ ఉండదు, అది నిశ్చయం. 14 లోకాలు ఆ శ్రీహరిచే నియమితమైనవే. సురులంతా ఆ దివ్య స్వరూపుని శరీరం నుంచి పుట్టినవారే. వేదాలు, యాగాలు, తపస్సులు, యోగాలు, విజ్ఞానం ఇవన్నీ నారాయణుడికి చెందినవే. తెలివి వల్ల సిద్ధించేదంతా ఆ విష్ణువుకి లోబడి ఉండేదే. సర్వాంతర్యామి, సర్వాత్ముడు, అన్నిటికీ సాక్షిభూతుడు ఆ పరమేశ్వరుడే. అతడి అనుగ్రహం వల్ల ప్రేరితుడనై అతడు దీపింపజేస్తున్న ప్రపంచాన్ని నేను సృష్టిస్తూ ఉంటాను. శరీరధారి అయి ఉన్న గుణరహితుడైన ఈశ్వరుడి నుంచి సత్వ రజస్ తమో గుణాలు కలుగుతుంటాయి. ఇవి వరుసగా పుట్టుకకు, మనుగడకు, మరణానికి, కార్యకారణ కర్తృత్వ భావాల్లో సానుకూలం అవుతుంటాయి. అసలు ద్రవ్యాలైన పంచమహాభూతాలు, జ్ఞానమూర్తులైన దేవతలు, క్రియారూపాలైన ఇంద్రియాలు ఈ మూడింటిని ఆశ్రయిస్తుంటాయి. వీటిని హరి ఎప్పుడూ విడిచి ఉండేవాడే అయినా మాయా ప్రభావం వల్ల ఈ 3 గుణాలు జీవుణ్ణి కట్టిపడవేస్తాయి. జీవుడి చుట్టూ అల్లుకుని ఆవరించి ఉన్న ఈ 3 హేతువులవడం వల్ల అతడి స్వరూపాన్ని ఇతరులు గుర్తించలేరు. తనకు మాత్రమే గోచరించే గుణం ఉండే పరమేశ్వరుడు ఇలా విహరిస్తుంటాడు. ఆ ఈశుడనంతుడు హరినాయకుడి భువనములకు నాకున్ నీకున్ మాయకు ప్రాణివ్రాతముకు ఈ ఎడలన్ లేద ఈశ్వరేతరము సుతా. నాయన, ఆ పరమాత్ముడికి అంతం లేదు. ఈ సమస్త లోకాలకు, నాకు, నీకు, మాయకు, సర్వజీవకోటికి శ్రీహరే నాయకుడు. ఇతడి కంటే మరొకటి ఏది ఈ భూప్రపంచంలో ఉండనే ఉండదు. వినుము, మాయా విభుండైన ఈశ్వరుండు తన మాయంజేసి దైవయోగంబునన్ ప్రాప్తంబులైన కాల జీవ అదృష్ట స్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి కైకొనియే. ఈశ్వరాధిష్ఠితంబైన మహత్తత్వంబు వలననగు కాలంబున గుణ వ్యతికరంబును స్వభావంబున పరిణామంబును జీవాదృష్ట భూతంబైన కర్మంబున జన్మంబును అయ్యే.
రజసత్వంబులచే ఉపబృంహితంబై వికారంబునొందిన మహత్తత్వంబు వలనన్ తమః ప్రధానంబై ద్రవ్యజ్ఞాన క్రియాత్మకంబగు అహంకారంబు గలిగి అదియు రూపాంతరంబులొందుచు ద్రవ్యశక్తి అయిన తామసంబును క్రియాశక్తి అయిన రాజసంబును జ్ఞానశక్తి అయిన సాత్వికంబును అన 3 విధంబులయ్యే. అందు భూతాది అయిన తామసాహంకారంబు వలన నభంబు గలిగే. నభంబునకు సూక్ష్మ రూపంబు ద్రష్ట్ర దృశ్యములకు బోధకంబై శబ్దంబు గుణంబగు. నభంబు వలన వాయువు గలిగి వాయువునకు పరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు అను 2 గుణంబులు కలిగి ఉండు. అది దేహంబులందుండుటం చేసి ప్రాణరూపంబై ఇంద్రియ మనశ్శరీర పాటవంబునునై యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు. వాయువు వలన రూపస్పర్శ శబ్దంబులని 7 గుణంబులు మూటితోడ తేజంబు గలిగే. తేజంబు వలన రస రూప స్పర్శ శబ్దంబులని 4 గుణంబులతో జలంబు గలిగే. జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబులని 7 గుణంబులైదింటితోడన్ పృథ్వీ గలిగే. వైకారికంబైన సాత్వికాహంకారంబు వలన చంద్రదైవతంబైన మనంబు గలిగే. మరియు దిక్కులును వాయువు అర్కుండును ప్రచేతసుండును ఆశ్వినులును వహ్నియు ఇంద్రుండును ఉపేంద్రుండును మిత్రుండును ప్రజాపతియు అని 7 దశ దేవతలు కలిగిరి. తైజసంబైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన త్వగింద్రియంబును సూర్యదైవతంబైన రసనేంద్రియంబును అశ్విదైవతంబైన ఘ్రాణేంద్రియంబును వహ్నిదైవతంబైన హస్తేంద్రియంబును ఉపేంద్ర దైవతంబైన పాదేంద్రియంబును మిత్రదైవతంబైన గుదేంద్రియంబును ప్రజాపతి దైవతంబైన గుహ్యేంద్రియంబును అని 7 దశేంద్రియంబులను బోధజనకాంతఃకరణైక భాగంబైన బుద్ధియు క్రియాజనకాంతఃకరణంబైన ప్రాణంబును కలిగెను. ఇట్టి శ్రోత్రాదులగు దశేంద్రియంబులతో కూడిన భూతేంద్రియ మనోగుణంబులు వేర్వేరుగా బ్రహ్మాండ శరీర నిర్మాణంబునంద సమర్థంబులగునప్పుడు గృహ నిర్మాణంబునన్ పెక్కు పదార్థంబులు సంపాదించినన్ కాని చాలని చందంబున భూతేంద్రియ మనోగుణంబుల వలన గృహంబు కైవడి భగవచ్చక్తి ప్రేరితంబులగుచున్ ఏకీభవించి సమిష్టి వ్యష్ట్యాత్మకత్వంబునంగీకరించి చేతనాచేతనంబులన్ గల బ్రహ్మాండంబు కల్పితంబయ్యే. అట్టి అండంబు వర్షాయుత సహస్రాంతంబుదనుక జలంబునందుండే. కాలకర్మ స్వభావంబులందగులు వడక సమస్తంబును జీవయుక్తంబుగజేయని ఈశ్వరుండ చేతనంబును సచేతనంబుగా ఉనర్చే. అంతన్ కాలకర్మ స్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జల మధ్యస్థితంబైన బ్రహ్మాండంబులోను సొచ్చి సవిస్తారంబు గావించి అట్టి అండంబు భేదించి నిర్గమించినట్లంటేని భువనాత్మకుడాయీశుడు భవనాకృతితోడనుండు బ్రహ్మాండంబున్ వివరముతో 14 వివరంబులుగాను నర్చె విశదంబులుగన్. వినుము, ఆ పరమదైవం మాయకు పాలకుడు. తన మాయ వల్ల దైవస్థానం వల్ల లభించిన కాలం, జీవుడు, అదృష్టము, స్వభావం అనే 3 అంశాలతో వివిధ రకాలుగా సృష్టింపచేయాలని గట్టిగా ఒక నిశ్చయానికి వచ్చి ఆ పనికి పూనుకున్నాడు. ఈశ్వరుడు ఆశ్రయించిన తత్వం మహత్తు. దానివల్ల కాలాన్ని దాని నుంచి ఒకటొకటిగా గుణాల్ని మేళవించాడు. స్వభావానికి రూపమిచ్చి దానిని సృష్టిగా మలచాడు. జీవుడి పుణ్యపాప రూపమైన కర్మ నుంచి జన్మను కలిగించాడు. ఆ మహత్తత్వం రజోగుణం సత్వగుణాలతో విస్తరించి వైకారికమైన రూపు పొందింది. అందువల్ల అహంకారం ఏర్పడింది. ఇది తమోగుణం ప్రధానంగా గలది. ఇది పంచమహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడినది. ఆ అహం కూడా ద్రవ్యశక్తి గల తామసం, క్రియాశక్తి గల రాజసం అని, జ్ఞానశక్తి గల సాత్వికం అని 3 రూపాంతరాలు పొందింది. వీటిలో పంచభూతాల సృష్టికి మూలం అయింది తామస అహం. దీని వికృతి ఆకాశంగా ఏర్పడింది. దీని గుణం శబ్దం. ఈ శబ్దం చాలా సూక్ష్మరూపం కలిగి ఉంది. ఇది పరిశీలించి చూసి తెలుసుకొనుము. ఆకాశం నుంచి వాయువు ఏర్పడుతుంది. దీనికి కారకమైన ఆకాశంతో పొందిక వల్ల శబ్దం, స్పర్శ అనే 2 గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ప్రాణరూపంలో ఉంటుంది. ఈ వాయువునందు ఇంద్రియాల ఆరోగ్యం, మానసిక శక్తి, దేహపుష్టి ఉంటాయి. ఇవి ఓజస్సు, జీవశక్తి, బలం అనే వాటికి హేతువులై ప్రవర్తిల్లుతాయి.
వాయువు నుంచి తేజస్సు ఏర్పడుతుంది. రూపం, స్పర్శం, శబ్దం అనేవి దాని గుణాలు. భువనాత్మకుడా ఈశుడు భవనాకృతి తోడనుండు బ్రహ్మాండంబున్ వివరముతో 14 వివరంబులుగాను నర్చె విశదంబులుగన్. ఆ ఈశుడు జగదాకారుడు. తన భవంతిలా ఉండే బ్రహ్మాండాన్ని విపులమైన 14 లోకాలుగా రంధ్రాలు చేశాడు. బహుపాదోరు భుజాననేక్షణ శిరఃపాలస్రవోయుక్తుడై విహరించున్ బహుదేహి దేహగతుడై విద్వాంసులూహించి తద్బహురూపావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతురు. ఆ మహనీయాద్భుతమూర్తి యోగి జన హృన్మాన్యుండు మేధానిధి. ఓ మేధావంతుడా, బహురూపాలు దాల్చిన ఆ పరమయోగి ఎన్నో పాదాలు, ఎన్నో తొడలు, ఎన్నో భుజాలు, ఎన్నో ముఖాలు, ఎన్నో నేత్రాలు, ఎన్నో శిరస్సులు, ఎన్నో నొసళ్ళు, ఎన్నో చెవులతో కూడి ఉంటాడు. ఎంతోమంది జీవుల శరీరాలలో ఇన్ని రూపాల్లో సంచరిస్తుంటాడు. ఇతడి శరీరావయవాల్లోని 14 లోకాల ఉనికిని గూర్చి విద్వాంసులు భావించి అనేక రీతుల్లో దృష్టి సారిస్తారు. ఆయన మహామహితాత్ముడు. అందువల్ల ఆ మునిపుంగవుల మనస్సుల్లో అర్చనీయుడు, ఆశ్చర్యరూపుడు అయ్యాడు. వినుము. చతుర్దశ లోకంబులందు మీది 7 లోకంబులు శ్రీ మహావిష్ణువునకున్ కటి ప్రదేశంబున నుండి ఊర్ధ్వదేహమనియును, క్రింది 7 లోకంబులు జఘనంబున నుండి అధోదేహమనియును పలుకుదురు. ప్రపంచ శరీరుండగు భగవంతుని ముఖంబు వలన బ్రహ్మకులంబును, బాహువుల వలన క్షత్రియ కులంబును, ఊరువుల వలన వైశ్యకులంబును, పాదంబుల వలన శూద్రకులంబును జనించనని చెప్పుదురు. భూలోకంబు కటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతనంబును బ్రహ్మనివాసంబును అయిన సత్యలోకంబు శిరంబు, జఘన ప్రదేశం బతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు తలాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, పదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబును అని భావింతురు. కొందరు మరియున్ పాదతలంబు వలన భూలోకంబును, నాభి వలన భువర్లోకంబును, శిరంబు వలన స్వర్లోకంబును కలిగినని లోకకల్పనంబు ఎన్నుదురు. పురుషోత్తముని ముఖంబు వలన సర్వజంతు వాచాజాలంబును తత్ అధిష్టాతయగు వహ్నియూనుదయించే. చర్మ రక్త మాంసమేధశల్య మజ్జా శుక్లంబులు సప్తధాతువులందురు. పక్షాంతరంబున రోమత్వగ్మాంసాస్థి స్నాయు మజ్జా ప్రాణంబులును సప్తధాతువులని అందురు. అందు రోమంబులు ఉష్ణిక్ చందంబనియు, త్వక్కు ధాత్రీ చందంబనియు, మాంసంబు త్రిష్టుప్ చందంబనియు, స్నాయువు అనుష్టుప్ చందంబనియు, అస్థి జగతీ చందంబనియు, మజ్జ పంక్తి చందంబనియు, ప్రాణంబు బృహతీ చందంబనియు ఆదేశింతురు. హవ్యకవ్యామృతాన్నంబులకు మధురాది షడ్రసంబులకు రసనేంద్రియంబునకు రసాధీశ్వరుండైన వరుణునికి హరి రసనేంద్రియంబు జన్మస్థానంబు. సర్వప్రాణాదులకు వాయువునకు విష్ణునాసికా వివరంబు నివాసంబు. సమీప దూరవ్యాపి గంధంబులకు ఓషధులకు అశ్వినీ దేవతలకు భగవంతుని ఘ్రాణేంద్రియంబు నివాసంబు. దేవలోక సత్యలోకంబులకు తేజంబునకు సూర్యునకు సకల చక్షువులకు లోకలోచనుని చక్షురింద్రియంబు స్థానంబు. దిశలకు ఆకాశంబునకు శృతిభూతంబులైన అంశంబులకు శబ్దంబునకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మస్థానంబు. వస్తుసారంబులకు వర్ణనీయ భాగ్యంబులకు పరమపురుషుని గాత్రంబు భాజనంబు. స్పర్శంబునకు వాయువునకు సకల స్నిగ్ధత్వంబునకు దివ్యదేహుని దేహేంద్రియంబు గేహంబు. యూప ప్రముఖ యజ్ఞోపకరణంబులకు తరు గుల్మలతాదులకు పురుషోత్తముని రోమంబులు మూలంబులు. శిలాలోహంబులు సర్వమయుని నఖంబులు. మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు. మెరుంగులు విశ్వేశ్వరుని శ్మశ్రువులు. భూర్భువస్సువర్లోక రక్షకులైన లోకపాలకుల పరాక్రమంబులకు భూరాదిలోకంబులకు క్షేమంబునకు శరణంబునకు నారాయణుని విక్రమంబులు నికేతనంబులు. సర్వకర్మంబులకు ఉత్తమంబులైన వరంబులకు తీర్థపాదుని పాదారవిందంబులు ఆస్పదంబులు.
జలంబులకు శుక్లంబునకు పర్జన్యునకు ప్రజాపతి సర్గంబునకు సర్వేశ్వరుని మేఢ్రంబు సంభవ నిలయంబు సంతానంబునకు కామాది పురుషార్థంబులకు చిత్త సౌఖ్య రూపంబులగు ఆనందంబులకు శరీర సౌఖ్యంబునకు అచ్యుతుని ఉపస్థేంద్రియంబు స్థానంబు యమునికి మిత్రునికి మల విసర్గంబునకు భగవంతుని పాయువింద్రియంబు భవనంబు హింసకు నిర్వృతికి మృత్యువునకు నిరయంబునకు నిఖిల రూపకుని గుదంబు నివాసంబు పరాభవంబునకు అధర్మంబునకు అవిద్యకు అంధకారంబునకు అనంతుని పృష్ఠభాగంబు సదనంబు నద నదీ నివహంబునకు ఈశ్వరుని నాడీ సందోహంబు జన్మ మందిరంబు పర్వతంబులకు అధోక్షజుని శల్యంబులు జనకస్థలంబులు ప్రధానంబునకు అన్నరసంబునకు సముద్రంబులకు భూతలయంబునకు బ్రహ్మాండ గర్భుని ఉదరంబు నివేశంబు మనోవ్యాపార రూపంబగు లింగ శరీరంబునకు మహామహిముని హృదయంబు సర్గభూమియగు మరియును వినండి. ఈ 14 భువనాల్లో మీద ఉన్న 7 లోకాలు విష్ణువు నడుము నుంచి పైన ఉన్న శరీర భాగం, దిగువ నుంచి 7 భువనాలు విష్ణువుకి దిగువ ఉండే శరీర భాగం. ప్రపంచమే ఈ పరమాత్ముడి దేహం. ఆ పురుషుడి నోటి నుంచి బ్రహ్మణ కులం, చేతుల నుంచి క్షత్రియ కులం, తొడల నుంచి వైశ్యకులము, పాదాల నుంచి శూద్రకులము పుట్టాయని చెప్తుంటారు. ఈ మహాపురుషుడి మొల చుట్టూ ప్రదేశం భూలోకం, బొడ్డు భాగం భువర్లోకం, హృదయం సువర్లోకం, ఎదురు రొమ్ము భాగం మహర్లోకం, మెడమూలం జనలోకం, 2 స్తనాలు తపోలోకం, శిరోభాగం బ్రహ్మ నివసించే సత్యలోకం, కటిభాగం అతలం, తొడలు వితలం, మోకాళ్ళు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలు మహాతలం, కాలి మునివేళ్ళు రసాతలం, అరికాళ్ళు పాతాళం. ఈ విధంగా శ్రీ మహావిష్ణువును ఊర్ధ్వలోకాలలో వ్యాపించి ఉన్నవానిగా భావిస్తారు. ఈ లోకకల్పనం గూర్చి మరికొందరు అరికాళ్ళ నుంచి భూలోకం, బొడ్డు నుంచి భువర్లోకం, తల నుంచి సువర్లోకం పుట్టాయని 3 లోకాలుగా గణిస్తుంటారు. ఆ మహాపురుషుడి నోటి నుంచి సర్వజీవుల వాగింద్రియాలు, దానికి అధిష్టానమైన అగ్ని పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లం అనే 7 ఆ దైవానికి 7 ధాతువులుగా చెప్తుంటారు. మరొక పక్షంలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, సన్నటి నరాలు, మజ్జ, ప్రాణాలను 7 ధాతువులుగా చెప్తుంటారు. ఈ 7 నుంచి అంటే రోమాల నుంచి ఉష్ణిక్కు, చర్మం నుంచి ధాత్రి, మాంసం నుంచి త్రిష్టుప్పు, స్నాయువుల నుంచి అనుష్టుప్పు, ఎముకల నుంచి జగతి, మజ్జ నుంచి పంక్తి, ప్రాణం నుంచి బృహతి అనే 7 ఛందస్సులు పుట్టాయని ఉపదేశిస్తారు. ఆ విష్ణుమూర్తి నాలుక నుంచి యాగదేవతలకు అర్పించే అన్నం అపూపాది రూప పురోడాశం, పితృదేవతలకిచ్చే అన్నం అమృతాన్నం, తీపి గుణం గల 6 రసాలు, వీటిని చవిచూపగల నాలుక, రసాధిష్టాత వరుణుడు పుట్టారు. సర్వప్రాణుల కదలికలకు వాయువుకు ఆ మహావిష్ణువు ముక్కు పుటాలే స్థావరం. సామాన్యంగానూ విశేషంగానూ దగ్గరగానూ దూరంగానూ వ్యాపించగల వాసనలకు, ఓషధులకు, అశ్విని దేవతలకు నిలవు ఆ మహామూర్తి ఘ్రాణ ఇంద్రియం. దేవలోకానికి, సత్యలోకానికి, తేజస్సుకు, సూర్యుడికి, సకల జీవుల నేత్రాలకు స్థానం ఆ లోకచనుడి నేత్రం. 4 దిక్కులకు, ఆకాశానికి, వినదగిన వాటన్నిటికీ, శబ్దానికి పుట్టుక ప్రదేశం ఆ సర్వేశ్వరుడి చెవి. సర్వ పదార్థాల సారాలకు, సకల సౌభాగ్యానికి పాత్రమైన చోటు ఆ పరమేశ్వరుడి దేహం. స్పర్శకు, గాలికి, సర్వ స్నిగ్ధత్వానికి అంతటికీ ప్రదేశం దివ్యస్వరూపుని చర్మం. యాగ సాధనాలైన చెట్లు, పొదలు, తీగలు మొదలైన వాటికి మూలాలు ఆ పురుషోత్తముని రోమాలు. రాళ్ళు, లోహాలు ఆ సర్వేశ్వరుడి గోళ్ళు. మబ్బుల గుంపులు అతని కొప్పు, మెరుపులు అతని మీసాలు. భూలోక, భువర్లోక, సువర్లోకాల్ని రక్షించే లోకపాలకులకు, వాళ్ళ క్షాత్రానికి,
భూలోకాదులయు క్షేమానికి ప్రపత్తికి నివాస స్థానాలు ఆ దేవదేవుడి పరాక్రమాలు. అన్ని కాంక్షలకు మంచి వరాలకు క్షేమానికి ఆస్పదాలు అతడి పాదాలు. జలం, శుక్లం, వరుణుడికి, ప్రజాపతికి, సృష్టికి వీటన్నిటికీ జన్మస్థలం ఆ నారాయణుడి పురుషాంగం. వంశక్రమానికి, కామం మొదలైన పురుషార్థాలకు, మానసిక సౌఖ్యం కలిగించే ఆనందానికి, శారీరక సుఖానికి స్థానం ఆ సర్వేశ్వరుడి గుహ్యేంద్రియం. యముడికి, మిత్రుడికి, మల విసర్జనానికి గేహం ఆ విశ్వమయుని గుదేంద్రియం. హింసకు, పెద్దమ్మకు, చావుకు, నరకానికి ఉనికిపట్టు ఆ అచ్యుతుడి గుదం. అవమానానికి, అధర్మానికి, అజ్ఞానానికి, చీకటికి సదనం ఆ అనంతుడి వీపు భాగం. నదీ సమూహాలకు అతడి నాడీమండలం పుట్టిల్లు. కొండలకు సన్నిధానాలు అతడి ఎముకలు. అవ్యక్తానికి, అన్నరసానికి, సముద్రాలకు, ప్రాణుల ప్రళయానికి ఉనికిపట్టు అతని కడుపు. మానసిక వర్తనారూప లింగదేహానికి ఉనికి ఆ దేవదేవుడి హృదయం. మరి ఇంకా విను. పురుష సూక్తం ప్రకారం బోధన, రక్షణ, పుష్టి, భారం అనే 4 ధర్మాలకు, రూపాలకు స్థానాలు నోరు, బాహువులు, తొడలు, పాదాలు. నోటితో బోధించే లక్షణం కలవారు బ్రాహ్మణులు, బాహువులతో రక్షించే ధర్మం కలవారు క్షత్రియులు, తొడలతో పుష్టిని చేకూర్చే ధర్మం కలవారు వైశ్యులు, పాదాలతో భారం వహించే ధర్మం గలవారు శూద్రులు అని సారాంశం. ఈ ధర్మాలు కాలక్రమంలో వృత్తులను బట్టి వంశక్రమంతో అన్వయించబడ్డాయని పెద్దల భావన. నీలకంధరునకు నీకు నాకు సనత్కుమార ముఖ్య సుత సమాజమునకు ధర్మ సత్వ బుద్ధి తత్వములకున్ ఈశ్వరాత్మ వినుము పరమమైన నెలవు. అంతేకాదు, నీలకంఠుడైన శివునికి, నీకు, నాకు, సనత్కుమార, సనక, సనందన, సనత్ సుజాతులనే పేరుగల 4 ముఖ్య ముని కుమారులకు, ధర్మానికి, సత్వరజస్తమస్సులనే 3 గుణాలకు, బుద్ధీంద్రియాది సమస్త తత్వాలకు ఆ వాసుదేవుని విశ్వాత్మ రూపమే ఉనికిపట్టు. నరసురాసుర పితృనాగ కుంజర మృగ గంధర్వ యక్ష రాక్షస మహీజ సిద్ధ విద్యాధర జీమూత చారణ గ్రహ తారకాప్సరోగణ విహంగ భూత తటిద్వస్తు పుంజంబులును నీవు ముక్కంటియును మహామునులు నేను సలిల నభస్థల చరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమిల్లా విష్ణుమయము పుత్ర వేయేల బ్రహ్మాండమతని జేనలోన నడగియుండు బుద్ధి నెరుగరాదు భూత భవద్భవ్యలోకమిల్ల విష్ణులోననుండు. కుమారా, మనుష్యులు, అమరులు, అసురులు, పితరులు, పాములు, ఏనుగులు, లేళ్ళు, మృగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, వృక్షాలు, సిద్ధులు, విద్యాధరులు, మబ్బులు, చరాచరాలు, గ్రహాలు, తారకలు, తోకచుక్కలు, అప్సరసలు, పిట్టలు, భూతగణాలు, మెరుపులు, ఆయా వస్తు సంపదల సముదాయాలు, నీవు, శివుడు, మహాయోగులు, నేను, నీళ్లల్లో, నేల మీద, ఆకాశంలో తిరుగాడే ప్రాణులు మొదలుగా గల రకరకాల ప్రాణులు గల ఈ లోకం అంతా విష్ణుమయమే. వేల మాటలెందుకు, బ్రహ్మాండం అంతా అతడి 12 అంగుళాల ప్రమాణంలోనే పొందుపడి ఉంటుంది. అతన్ని బుద్ధితో తెలుసుకోలేం. జరిగిపోయినా, జరుగుతున్నా, జరగబోయే లోకం అంతా విష్ణువులోనే లీనమై ఉంటుంది. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తి నొసగిడి క్రియ బ్రహ్మాండములోపలాచ్యుతుడుండుచు బహిరంతరములను గివిలిగించున్ బ్రహ్మాండములోపలన్ అచ్యుతుడుండుచు బహిరంతరములన్ గివిలిగించున్. సూర్యుడు తన పరివేశంలో ఉంటూనే లోకాలన్నింటికీ వెలుగును నింపుతాడు. అట్లాగే అచ్యుతుడు బ్రహ్మాండం లోపల ఉంటూనే లోపల బయట వెలుగులు నింపుతాడు.
అట్టి అనంత శక్తి జగదాత్ముని నాభి సరోజమందునే పుట్టి యజింపగా మనసు పుట్టిన యజ్ఞ పదార్థ జాతముల్ నెట్ట నకానరామికి వినిర్మలమైన తదీయ రూపమున్ గట్టిగా బుద్ధిలో నిలిపి కంటిని ఉపాయము నా మనంబునన్. వినిర్మలమైన తదీయ రూపమున్ గట్టిగా బుద్ధిలో నిలిపి కంటిని ఉపాయమున్ నా మనంబునన్. అలాంటి అంతులేని శక్తి సామర్థ్యం గల లోకాత్ముని బొడ్డు నుంచి ఒక తామర పువ్వు పుట్టింది. దాని నుంచి నేను పుట్టాను. నాకు యాగం చేయాలనే బుద్ధి పుట్టింది. దానికి ఉపయోగించే కొద్దిపాటి యాగ సామాగ్రి అయినా గోచరించలేదు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ రూపాన్ని బుద్ధి నుంచి చెదిరిపోనీయకుండా ప్రతిష్ఠించుకున్నాను. నా మనస్సు లోపల ఒక ఉపాయము తట్టింది. పశుయజ్ఞవాటయూపస్తంభపాత్రమృద్ఘట శరావ వసంత కాలములును స్నేహౌషధీ బహులోహ చాతుర్హోత్ర మతనామధేయ సన్మంత్రములును సంకల్ప రుగ్యజుస్సామ నియుక్తవ షట్కార మంత్రానుచరణములును దక్షిణల్ దేవతా ధ్యాన తదనుగత తంత్రవ్రతోద్దేశ ధరణి సురులున్ అర్పణంబులు బోధాయనాది కర్మసరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి ఎంతయును అమ్మహాత్ముని అవయవములుగాగ కల్పించి విధివత్ ప్రకారమునను యజ్ఞాంగి యజ్ఞ ఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞకర్తయగు భగవంతున్ యజ్ఞ పురుషుగా మానస యజ్ఞముగా వించితిన్ తదర్పణ బుద్ధిన్. యాగ పశువులు, యాగవేదిక, యూపస్తంభం, యాగపాత్రలు, మట్టి కుండలు, మూకుళ్ళు, వసంతకాలం, నెయ్యి, ఓషధులు, ఎన్నో మహాపాత్రలు, 4 వేలల్లో హోతృకర్మలు, వాటి మత సంప్రదాయాలు, జ్యోతిష్టోమాది నామాలు, సంకల్పాలు, రుగ్య జుస్సామ వేదాలలోని వషట్కార స్వాహాకారాది మంత్రాలు, మంత్రోచ్చారణలు, కానుకలు, దేవతా ధ్యానం, వీటిననుసరించిన అనుష్ఠానాలు, వ్రతాలు, వాటి విధానాలు, బ్రాహ్మణులు, సమర్పణలు, బోధాయన మహర్షి కల్పసూత్రాల ధర్మ విధానం మొదలైన యాగ సాధనాలన్నిటినీ ఆ పరమాత్ముడి అవయవాలుగా సృజించగలిగాను. తర్వాత శాస్త్రం చెప్పిన విధాన్ని అనుసరించి యజ్ఞదేహుడు, యాగ ఫలదాత, యాగాధీశ్వరుడు, యజ్ఞకర్త అయిన ఆ విశ్వాత్మున్నే నా మానస యజ్ఞానికి యాగపురుషుడిగా కల్పించాను. ఆ యజ్ఞాన్ని అతడికే సమర్పించాను. అప్పుడు బ్రహ్మలు తమలో తప్పకనను జూచి సముచిత క్రియులగుచున్ అప్పరమేశునకభిమతముప్పగతగ సప్తతంతు ఒగిగా వింపన్. అప్పరమేశునకభిమతముప్పగ తగ సప్తతంతు ఒగిగా వింపన్. ఆ యాగ సమయంలో బ్రహ్మలంతా తమలో నన్ను చూసుకుని తప్పక తలపెట్టాల్సిన చక్కటి యాగక్రియలు కలవారయ్యారు. ఆ విష్ణువుకు ప్రీతి కలిగించగల సప్తతంతువనే యాగక్రియల్ని చేపట్టారు. 7 లోకాలు ఆ పరాత్పరుడి నుంచి పుట్టించే ఒక యాగ ప్రక్రియను సప్తతంతువు అంటారు. మనువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటిదారణయము వారి వారికి ప్రియంబగు దేవతలన్ భజించుచున్ ఘనతరనిష్ఠయజ్ఞములగైకొని చేసిరి. తత్ఫలంబులై అనుపమమూర్తి యజ్ఞమయుడైన రమావరునందు జందగన్. అయ్యనుపమమూర్తి యజ్ఞమయుడైన రమావరునందు జందగన్. ఈ సప్తతంతు యాగంలో మనువులు, దేవతలు, దానవులు, రాజులు, మానవులు పుట్టి ఎవరికి ఇష్టమైన దేవతలను వాళ్ళు నిత్యం సేవించుకున్నారు. ఎంతో నియమంగా యాగక్రియల్ని ఆచరించారు. ఆ యాగ ఫలాలను యజ్ఞమయుడు, అనుపమమూర్తి అయిన ఆ మహావిష్ణువుకే సమర్పించారు. సువ్యక్తతంత్రరూపకుడవ్యక్తుడనంతుడభవుడచ్యుతుడీశుండవ్యయుడగు హరిసురగణ సేవ్యుడు
క్రతుఫలదుడగుట చేసిరిమఖముల్ క్రతుఫలదుడగుట చేసిరిమఖముల్. ఈ మనువు మొదలైన వాళ్ళంతా వరుసపెట్టి యాగాలకు ఉపక్రమించడానికి మూలం విష్ణుతత్వమే. ఆ విష్ణుమూర్తి యజ్ఞ రూపంలో సువ్యక్తమయ్యాడు. ఆయన వ్యక్తరూపం ఇది అని సంపూర్ణంగా తెలుసుకోవడం అసాధ్యం కనుక ఆయనను అవ్యక్తుడన్నారు. తుదిలేనివాడు, జన్మరహితుడు, నశించనివాడు, ఈశ్వరుడు, అవ్యయుడు, దేవతలందరి చేత ఆరాధనీయుడు, యాగఫలాన్ని ప్రసాదించేవాడు ఆయనే. అగుణుండగు పరమేశుడు జగముల గల్పించు కొరకు చతురత మాయాసుగుణుండగు కావున హరి భగవంతుండనగ పరగే భవ్య చరిత్ర. శుభచరిత్ర. గుణరహితుడైన ఆ పరమాత్మ ఈ లోకాన్ని నిర్మించడం కోసం ఎంతో చాకచక్యంగా మాయను సృష్టించాడు. ఆ మాయ వల్లనే అతడు గుణసహితుడై భగవంతుడయ్యాడు. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిలనేత విష్ణుడజుండీ విశ్వములో తానుండును విశ్వము తనలోన చాలా వెలుగుచునుండున్. ఆ విష్ణువు జగత్తే ఆత్మగా కలవాడు. ప్రపంచానికి ఈశుడు, విశ్వమంతా ఉండేవాడు, లోకమంతటికి నాయకుడు, పుట్టుక లేనివాడు. అతడు ఈ విశ్వం అంతటా తానుగా ఉంటాడు. అతడిలో ఈ విశ్వం అంతా తేజరిల్లుతూ ఉంటుంది. అతని నియుక్తి చెంది సచరాచరభూత సమేత సృష్టినే వితతముగా సృజింతు ప్రభవిష్ణుడు విష్ణుడు ప్రోత్సు పార్వతీపతి లయముందజేయు హరిపంకరుహోదరుడాదిమూర్తి అచ్యుతుడు త్రిశక్తియుక్తుడగుచుండును ఇంతకు తానమూలమై. అతడు నియమించడాన్ని బట్టి నేను స్థావర జంగమాత్మకమైన ప్రాణులతో ఈ సృష్టి క్రమాన్ని విస్తరింపచేస్తుంటాను. విష్ణువు పుట్టిన వాటిని పెంచే స్వభావంతో సుస్థితిని కలిగించి రక్షిస్తుంటాడు. పార్వతీపతి శివుడు గిట్టింపచేస్తుంటాడు. పద్మాన్ని తన నాభియందు ధరించిన మొదటి వేలుపు విష్ణువు. సృష్టి స్థితి లయాలనే 3 శక్తులు కూడి ఉన్నవాడు. ఈ సమస్తానికి తానే మూలభూతమైనవాడు. శ్రీ మహావిష్ణువు అంతరంగాన్ని అనుసరించి ఈ ప్రపంచాన్ని, జీవులను సృష్టించటమే నా విధి. ఆ తండ్రే సమస్త జీవుల మనుగడకు, వాటి అభివృద్ధికి ఆధారం. ఇక గరళకంఠుడు జీవుల కర్మానుసారం వాటి మరణాన్ని శాసిస్తాడు. సృజన, జీవనం, మరణం ఈ 3 గుణాలు ఆ జగత్పతి సర్వమయుడు అయిన కమలనాభునిలోనివే. అతడే వీటికి మూలం, ఆధారం. నీవు నన్నడిగిన ప్రశ్నకు నుత్తరంబు కేవల పరమంబును బ్రహ్మంబీ అఖిలంబున కగును ఆధారహేతుభూతము సుమ్మీ. నాయనా విను, నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఈ సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనది కేవలం పరమమైన బ్రహ్మమే సుమా. హరి భగవంతుండనంతుడు కరుణాంబుధి సృష్టి కార్యకారణహేతుస్ఫురణుండు అవ్విభు కంటెన్ పరుడెవ్వడు లేడు తండ్రి పరికింపంగన్. శ్రీహరి ఐశ్వర్య వీర్య యశ శ్రీ జ్ఞాన వైరాగ్యాది సమస్త శక్తులు కలవాడు, అంతులేనివాడు, కరుణాసముద్రుడు, సృష్టి కార్యకారణాలకు లక్షణభూతమైనవాడు. పరికించి చూస్తే ఆ అధిపుని కంటే మరొకడు కనపడడు, మరొకటి అగుపడదు. ఇది ఎంతయును నిక్కమే బొంక నుత్కంఠమతి తద్గుణధ్యాన మహిమజేసి పరికింపనేనేమి వలికినాది ఎల్ల సత్యంబయగు బుధస్తుత్య వినుము. ధీయుక్త మామకేంద్రియములు మరచియు పొరయవ సత్య విస్ఫురణమెందున్ అదిగాక మత్తను వామ్నాయతుల్యంబు అమరేంద్ర వందనీయంబునయ్యే. తవిలియా దేవదేవుని భవమహాబ్ధితారణంబును మంగళకారణంబున్ అఖిల సంపత్కరంబునయ్యలరు పాదవనజమునకేను నర్చద వందనములు. ఇంతదాకా చెప్పినదంతా నిజం. నేను అబద్ధం ఆడను. పండితుల ప్రశంసలనందుకునే ఓ నారదా వినుము.
చాలా ఉత్కంఠగా ఆ భగవంతుడి గుణాలను ధ్యానించాను. ఆ ప్రభావంతో నేను నా నోటితో పలికిన ప్రతి వాక్కు సత్యవాక్కు అవుతుంది. ఓ బుద్ధిమంతుడా, పొరబడినప్పుడు కూడా నా ఇంద్రియాలు తప్పుదారి పట్టవు. నా శరీరం వేదమయం, ఇంద్రుడికి కూడా పూజనీయమైనది. ఆ దేవదేవుడి పాదకమలం సంసారమనే మహాసముద్రాన్ని దాటిస్తుంది. శుభావహమైనది, సకల సంపత్తిదాయకమైనది. అలాంటి పాదాలకు నేను మొక్కుతున్నాను. ఆ నళినాక్షు నందనుడనయ్యు ప్రజాపతినయ్యు యోగ విద్యా నిపుణుండనయ్యును పదంబడి మజ్జనన ప్రకారమే ఏను నెరుంగన్ అవ్విభుని యుద్ధ మహత్వమెరుంగ నేర్తునే కానబడున్ రమేశ పరికల్పిత విశ్వము కొంత కొంతయున్ కానబడున్ రమేశ పరికల్పిత విశ్వము కొంత కొంతయున్. నేను విష్ణుపుత్రుడినే, సృష్టికర్తనే, అష్టాంగయోగ సాధనలో నిపుణుడనే. అయినా తరచి చూసుకుంటే నేనెలా పుట్టానో నాకు తెలియదు. ఆ పరాత్పరుడి ప్రభావ మహిమ తెలుసుకోవడం నా తరం కాలేదు. మహావిష్ణువు సృష్టించిన ఈ విశ్వాన్ని కొద్ది కొద్దిగానే కనుల చూస్తున్నాను. విను వేయేటికి తాపస ప్రవర ఈ విశ్వాత్ముడు ఈశుండు తన మాయా మహిమాంతముందెలియగా తథ్యంబుగా జాలడన్నను నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండునైనను నిక్కంబెరుగంగ చాలుదుమే జ్ఞాన ప్రక్రియాయుక్తులన్ నిక్కంబెరుగంగ చాలుదుమే జ్ఞాన ప్రక్రియాయుక్తులన్. తాపసోత్తమా, వేల కొద్దీ మాటలెందుకు, ఆలకించు. ఆ ఈశ్వరుడు విశ్వాత్ముడు. ఉన్నది ఉన్నట్టుగా తన మాయా వైభవాన్ని, దాని అంతును తానే తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పినా గాని, నేనైనా గాని, దేవతలైనా గాని, శివుడైనా గాని, ఏ పద్ధతిలో గాని, ఏ తెలివితో గాని, ఏ యుక్తితో గాని ఆయన సత్యస్వరూపాన్ని తెలుసుకోగలమా? అమ్మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుండంటేని గగనము తన కడపలతా తగనిరుగని కరణి విభుడు తానిరుగడనన్ గగన ప్రసవము లేదన నగునే సర్వజ్ఞతకును హానిదలంపన్. ఆ మహాత్ముడు పద్మాక్షుడు సర్వం ఎరిగినవాడు అన్నట్లయితే, ఆకాశానికి తన అంతం తనకు చక్కగా తెలియనట్లు ఆ విరాట్ పురుషుడు తనను గూర్చి తాను తెలుసుకోలేడు. ఆకాశ కుసుమాన్ని చూడలేదు అన్నంత మాత్రాన ఆయన సర్వజ్ఞత్వానికి ఏమీ చెరుపు రాదు. తలకొనియం మహాత్మకుడు దాల్చిన అయ్యవతార కర్మముల్ వెలయగన్ అస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతుము అయ్యలఘున్ అనంతునిన్ చిదచిదాత్మకున్ ఆద్యున్ అనీషున్ ఈశ్వరున్ తెలియగనేర్తుమే తవిలి దివ్య చరిత్రునకేను మ్రొక్కెదన్ దివ్య చరిత్రునకేను మ్రొక్కెదన్. ఆ మహాపురుషుడు ప్రయత్నపూర్వకంగా ధరించిన ఆయా అవతారాల్లో నిర్వర్తించిన పనుల్ని గూర్చి మా బోటి వాళ్ళం ఎన్ని రీతులుగానో గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటాం. మహత్స్వభావుడు, అంతం లేనివాడు, చేతనాచేతన స్వభావుడు, ఆద్యుడు, తనకు పై అధికారి లేనివాడు, స్వయం పాలకుడు అయిన ఆదిదేవుని వాస్తవ తత్వాన్ని తెలుసుకోవడం మన వంటి వారికి వీలవుతుందా? ఆ దివ్యవర్తనుడికే నేను నిమగ్నతతో నమస్కరిస్తుంటాను. పరమాత్ముండజుడీ జగంబు ప్రతికల్పం బంధు గల్పించు తా పరిరక్షించును త్రుంచునట్టి అనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగద్భరితున్ కేవలున్ అద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్మున్ ఈశ్వరున్ ఆద్యంత విహీనున్ నిర్గుణుని శశ్వన్మూర్తి చింతించెదన్. విశ్వాత్మకుడు, జననరహితుడు, ప్రతి కల్పంలోనూ విశ్వాన్ని సృష్టించేవాడు, పోషించేవాడు, నశింపజేసేవాడు, పుణ్యాత్ముడు, వేదమయుడు,
నిత్యుడు, పూర్ణుడు, లోకమంతా తానే అయినవాడు, అద్వితీయుడు, పరిశుద్ధ జ్ఞానస్వరూపుడు, ప్రతి ఒక్కరిలోనూ ప్రకాశించేవాడు, అన్నింటికి అధిపతి, తుది మొదలు లేనివాడు, నిర్గుణుడు, శాశ్వత సత్యస్వరూపుడు అయిన విశ్వదేవుణ్ణి నేను ధ్యానిస్తూ ఉంటాను. సరసగతిన్మునీంద్రులు ప్రసన్న శరీర హృషీక మానస స్ఫురణగలప్పుడు అవిభుని భూరి కళాకలిత స్వరూపమున్ తరమిడి చూతురు ఎప్పుడు కుతర్కత మోహతి చేతన్ అజ్ఞతన్ బొరసిన ఎప్పుడు అవిభుని మూర్తి కనుగొనలేరు నారదా. నారదా, ఆనందానుభూతి గల తాపసోత్తములు తమ శరీరాలు, ఇంద్రియాలు, మనస్సు ప్రశాంతంగా ఉంటేనే గొప్ప కళలతో విలసిల్లే ఆ పరమాత్ముని పోలిన విగ్రహాన్ని సాక్షాత్కరించుకోగలరు. చెడు వాదనలతో, అజ్ఞానముతో, తెలియనితనముతో మనస్సు ఆవర్తితమైనప్పుడు వారు భగవానుని ఆకారాన్ని దర్శించుకోలేరు. త్రికరణ శుద్ధి గల ప్రశాంతత, మానసిక నిర్మలం ఉంటేనే యోగులకైనా భగవద్ దర్శనం ప్రాప్తిస్తుంది అని వెండియూనిట్లను అనగా అమ్మహనీయ తేజోనిధి మొదలి అవతారంబు సహస్ర శీర్షాదియుక్తంబై ప్రకృతి ప్రవర్తకంబగు ఆదిపురుష రూపంబగును. అందుకాల స్వభావంబులను శక్తులు దయించే, అందు కార్యకారణ రూపంబైన ప్రకృతి జనించే, ప్రకృతి వలన మహత్తత్వంబును దాని వలన అహంకార త్రయంబును పుట్టే, అందు రాజసాహంకారంబు వలన ఇంద్రియంబులను, సాత్వికాహంకారంబు వలన ఇంద్రియ గుణ ప్రధానంబులైన అధిదేవతలను, తామసాహంకారంబు వలన భూతకారణంబులైన శబ్దస్పర్శ రూపరస గంధతన్మాత్రంబులను బొడమే, పంచతన్మాత్రంబుల వలన గగనానిల వహ్ని సలిల ధరాధికంబైన భూత పంచకంబు గలిగెను. అందు జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షుశ్రోత జిహ్వాఘ్రాణంబులను, కర్మేంద్రియంబులైన వాక్ పాణి పాద పాయూపస్తంభంబులను మనంబును జనించే, అన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్ పురుషుండు పుట్టెను. అతని వలన స్వయం ప్రకాశుండైన స్వరాట్టు సంభవించెను. అందు చరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబైన జగత్తు కలిగెను. అందు సత్వరజస్తమో గుణాత్మకులమైన విష్ణుండును, హిరణ్య గర్భుండనైన ఏనును, రుద్రుండును కలిగితిమి. అందు సృష్టి జననకారణుండైన చతుర్ముఖుండు పుట్టెను. వాని వలన దక్షాదులగు ప్రజాపతులు తొమ్మండ్రు గలిగిరి. అందు భవత్ ప్రముఖులైన సనక సనందనాది యోగీంద్రులను, నాకలోక నివాసులైన వాసవాదులను, ఖగలోక పాలకులగు గరుడాదులను, నరలోక పాలకులగు మనుమాంధాతృ ప్రముఖులను, రసాతలలోక పాలకులగు అనంతవాసుకి ప్రభృతులను, గంధర్వ విద్యాధర చారణ సాధ్య రక్షో యక్షోరగనాగలోక పాలురును, మరియు ఋషులును, పితృదేవతలను, దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూష్మాండ పశుమృగాదులను ఉద్భవించిరి. ఇట్టి జగత్ ప్రథమోద్భవంబు మహత్తత్వ సృష్టి అనంబడు. ద్వితీయం బండ సంస్థితం బనందగు, తృతీయంబు సర్వభూతస్తంభననొప్పును. అందైశ్వర్య తేజోబల సంపన్నులైన పురుషులు సర్వాత్ముండైన నారాయణుని అంశ సంభవులుగా నెరుంగుము. అప్పుండరీకాక్షుని లీలావతారంబులు అనంతంబులు, తత్కర్మంబులు లెక్కవెట్టనెవ్వరికీ నలవిగాదు. అయినను నాకు తోచినంత నీకెరింగించదా వినుము. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.